భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో జరుగుతున్న అవినీతిని పేపర్లు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియా కూడై కూస్తున్నా కానీ అక్కడ జరిగినటువంటి అక్రమాల మీద, అక్కడ జరిగినటువంటి సమాచార హక్కు చట్టం ఉల్లంఘన మీద ఈ రోజు వరకు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అనేది అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. అదే ఒక డిసిహెచ్ఎస్ రవిబాబు మీద ఎంక్వైరీ అంటే ఆగమేఘాల మీద స్పందించిన అధికార గణం మత్సా శ్రీకాంత్ అగ్రవర్ణానికి చెందినవాడు కాబట్టి, డాక్టర్ జేవెల్ శిరీష అగ్రవర్ణానికి చెందింది కాబట్టి వాళ్ళ మీద చర్యలకు వెనకాడుతున్నారు. ఇది పద్ధతి కాదు. చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టానికి అందరూ సమానులే అనే విధంగా అధికారులు వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా మత్సా శ్రీకాంత్ మీద నేను ఎన్నోసార్లు ఎంతో మంది అధికారులకి ఆధారాలతో సహా ఇచ్చినా కానీ ఈ రోజు వరకు అతని మీద చర్యలు లేవు. అంటే అతను అగ్ర కులవాడు కాబట్టే అతని మీద చర్యలు తీసుకోవట్లేదు. స్థానిక ఎమ్మెల్యే ఇది వస్తే సత్తుపల్లి ప్రాంతానికి చెందిన మంత్రి, మళ్ళీ ఇక్కడ లోకల్ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళ ముగ్గురు అండదండలు ఉన్నాయని సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా అతన్ని ఎందుకు కాపాడుతున్నారు? అతన్ని కాపాడాల్సిన అవసరం ఏముంది? మేమేం చెప్తున్నాం, చట్టాన్ని అమలు చేయండి అయ్యా బాబు, చట్టానికి రక్షణ కల్పించండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అక్కడ ఉన్న డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కనపడదు, మాట రాదు, వినపడదు, కనపడదు, మాట రాదు. అంటే ఈ మూడు పని చేయట్లేదు. అదే ఒక దళిత బిడ్డ అయిన ఏఎన్ఎంకి వాయిస్ రికార్డుతోనే బహిర్గతమైనందుకు నిర్దాక్షిణంగా బలహీన వర్గాలకు చెందినటువంటి ఈ రవీంద్ర నాయక్ సస్పెండ్ చేసినప్పుడు నీ జాతి బిడ్డని నువ్వు సస్పెండ్ చేసినావు కదా, అగ్రకులాన్ని ముట్టుకోవడానికి నీకెందుకంత భయం అవుతుంది? నువ్వు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ హోదాకి నువ్వు అర్హుడమేనా? నీకు రూల్ పొజిషన్ ప్రకారం ఏమీ చేయమని చెప్తున్నాము. అగ్రవర్ణాలకు భయపడుతున్నావు ఎందుకు? డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీంద్ర నాయక్, నువ్వు సమాధానం చెప్పాలి. దీనికి సమాచార హక్కు చట్టం ఉల్లంఘించినందుకు ఆంధ్రాలో నాగారాణి కలెక్టర్ మేడం గారు 6 జిల్లా అధికారులను నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసి అవతలపడేసింది. దట్ ఈజ్ ఇండియన్ పీనల్ కోడ్ ఆంధ్రప్రదేశ్. ఆడ వినికిడి లోపం ఉన్నదని ఒక దొంగ సర్టిఫికెట్ పెట్టి ఉద్యోగం చేస్తూ ఉంటే ఆమె సర్టిఫికెట్ దొంగది, ఫేకుది అని బయటపడ్డందుకు ఆమెని నిర్దాక్షిణ్యంగా తీసిపడేశారు. అంతేకాకుండా ఇదే తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా బెజ్జూర్లో గణిత ఉపాధ్యాయుడి సర్టిఫికెట్లు ఫేకు అని తేలితే నిర్దాక్షిణ్యంగా తీసిపడేశారు. మరి ఇక్కడ మత్సా శ్రీకాంత్ గారికి వచ్చేటప్పటికి ఎవరికి ముచ్చమటలు పడుతున్నాయి? ఆ శ్రీకాంత్ను చూస్తే, మత్సా శ్రీకాంత్ను చూస్తే ముచ్చమటలు పడుతున్నాయి. డైరెక్టర్ రవీంద్ర నాయక్, నీకెందుకు అంత భయం? సర్టిఫికెట్లు బరాబరుగా ఫేక్ అయ్యి నాకు ఒక్కరు చెప్తాను, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీంద్ర నాయక్ నేను అడుగుతున్నా, తల్లి బతికుండగానే ఆ తల్లి పిల్లలకి ఇంకో తల్లి కొడుకు గార్డెన్ అవుతాడా? అది దొంగ సర్టిఫికెట్ కాదా? అంతేకాకుండా ఖమ్మం జిల్లా కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నా. నేను పలు దఫాలుగా కలెక్టర్ గారిని సంప్రదించినప్పుడు నీకేం సంబంధం అని మాట్లాడతాడు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు. అయ్యా, ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి నేను ఒక క్వశ్చన్ వేస్తా ఉన్నా. ఏ సంబంధం ఉంటే అవినీతి వెలికి తీయకూడదు, ఏ సంబంధం లేకపోతే అవినీతి వెలికి తీయాలి? తమరు దయచేసి మాకు చెప్పండి అయ్యా. మేము అదే విధంగా అదే దారిలో పోతాం మేము.
ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఇన్వార్డ్ చేసి నేను బయటికి రాగానే ఇంటికి కూడా చేరుకోలేదు నేను. ఆ ఇన్వార్డ్ కాపీ నేను పెట్టిన ఆర్ఎంపీలకు పోయిందంటే ఎంతటి దౌర్భాగ్యం ఆలోచించండి. ఆఫీసులో పైసల కమ్ముడు పోయే పర్సన్స్ ఉన్నారు. అంతేకాకుండా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వారు దొంగ సర్టిఫికెట్లని పెట్టడానికి కేసు పెట్టడానికి వాళ్ళకి ఎందుకంత భయం అవుతుంది? మంత్రులు బెదిరిస్తున్నారా, లేకపోతే అగ్రకుల ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారా? మీకు నేను చెప్తా ఉన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఖమ్మం గారికి నేను విన్నవిస్తా ఉన్నా. నేను చెప్పేది ఒకటే అమ్మా, అతని నోటరీ తప్పు, ఫ్యామిలీ నెంబర్ తప్పు, నో ఎర్నింగ్ తప్పు, నో ప్రాపర్టీ తప్పు. అంతేకాకుండా అతని 10th మెమోలో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఇంటర్మీడియట్లో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఇవన్నీ వెరిఫై చేసుకుంటే మీరు కేసు పెట్టచ్చు. మీరు ఎందుకు పెట్టట్లేదు? మీ యొక్క ఉద్యోగస్తులకి ఆడ చుట్టుకుంటుందో అని చెప్పేసి మీరు కేసు పెట్టట్లా. దీనికి మాట్లాడితే కలెక్టర్ గారికి మీరు సబ్మిట్ చేసి ఉన్నారు. అమ్మ, దీనికి కలెక్టర్ గారు చెప్పాల్సిన పనేం లేదు. ఇది స్పష్టంగా అవపడుతుంది. వీళ్ళ వ్యవహారం ఎట్లా ఉందంటే, సాలె గూడుల మీద పెద్ద పురుగులు పాకుండా పోతాయి, మాలాంటి చిన్న పురుగులు చిక్కుకొని విలువెళ్ళాడుతూ ఉన్నాయి. అంటే చట్టాలకి పెద్దోడొకటి చిన్నోడొకటి. అది కరెక్ట్ కాదు. ఖమ్మం కలెక్టర్ గారు మీరైనా స్పందించండి. ఇది న్యాయమైన డిమాండ్ నాది. అతని మీద నాకు గ్లడ్జ్ లేదు, అతని మీద నాకు ద్వేషం లేదు, అతని మీద నాకు కోపం లేదు. నాకెందుకుంటది కోపం? అతను చేసింది తప్పుడు పని. నేను చెప్తా ఉన్నా, ఒక విఆర్ఓకి తెలవకుండా, ఒక సర్పంచ్ తెలవకుండా గ్రామంలో నివసించే ఆస్కారం ఏ కుటుంబానికి ఉండదు. ఆ ఎవిడెన్స్ చాలు మీకు. ఎందుకంటే మీ యొక్క ఎంప్లాయీస్ల భాగోతం బయటపడుతుందనే ఉద్దేశంతోనే మీరు కేసులు చేయట్లేదు. మీరు కేసు పెట్టడానికి వెనకాడుతున్నారు. మత్రా శ్రీకాంత్ చూస్తే ముచ్చమటలు పడుతున్నాయి మీకు. ఎందుకంటే మీ ఆనాడున్న సెక్షన్ క్లర్కు, ఆనాడున్న ఏవో, ఆనాడున్న సూపరింటెండెంట్ వీళ్ళకి ఏ స్థాయిలో అందాలో ఆ స్థాయిలో అందినాయి. వాళ్ళ జేబులు నిండినాయి. ఇది గినక బయటపడితే అందరికీ ఉచ్చు బిగుస్తుందని మీ యొక్క భయంతో అతని మీద కేసు పెట్టట్లే. ఖమ్మం కలెక్టర్ ఏవో గారు అరుణ మేడం, నేను మొన్న పోయి కలిసినప్పుడు ఆమె అంటది కదా, పని ఒత్తిడిలో మీకు నోటీస్ ఇవ్వలేకపోయినాము, మీకు నోటీస్ ఇస్తామంటే నోటీసు తయారు చేయడానికి 1 నెల పట్టుద్దా, 2 నెలలు పట్టుద్దా? ఎందుకు ఇట్లా తాత్పర్యం చేస్తున్నారు? వాడిని కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? వాడి సర్టిఫికెట్ల మీద ఎంక్వైరీ ఎందుకు జరగట్లేదు? మీరు దయచేసి దీని మీద క్లారిటీ ఇవ్వాలి. అధికారులారా, మీరు ఎన్నడూ తప్పించుకోలేరు. చట్టాలనేవి మీకోటి మాకోటి ఉండవు. ఖచ్చితంగా మీరు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సమాధానం చెప్పకపోతే సమాజం ఇంకో రకంగా మిమ్మల్ని అనుకుంటది. రవీంద్ర నాయక్ కూడా ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నా, అయ్యా నీ ప్రొసీజర్ 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 అని మాట్లాడుతూ ఉన్నాం. నీకు ఒక ఉద్యోగిని తొలగించాలంటే ఏ ప్రొసీజర్ కావాలని నాకు చెప్పు ఒకసారి. ఎంతకాలం పట్టుద్ది ఆ ప్రొసీజర్ తయారు చేయడానికి? అరే, ఒక సీఎం ఆఫీస్ నుంచి వచ్చిందానికి దిక్కు లేదు, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చిందానికి దిక్కు లేదు, డిహెచ్ది దండకారణ్యం పోయింది. అది కమిషనర్కి ఇస్తే అది లేదు, తెలవదు ఏమైందో. విజిలెన్స్ రిపోర్ట్ ఫస్ట్ బయట పెట్టండి. వాడు ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగం చేస్తున్నాడు. వాడే కాదు, వాడి పినతల్లి దొంగ సర్టిఫికెట్లే, వాడి తమ్ముడి దొంగ సర్టిఫికెట్లే,
వాళ్ళ చెల్లె దొంగ సర్టిఫికెట్లే. అసలు ఆ కుటుంబం మీద సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పెడితే నేను దానికి ఖచ్చితంగా నిలబడతా. మీరు హియరింగ్ పెట్టండి, ఆ సర్టిఫికెట్లను తెప్పియండి, వాళ్ళ ఎస్ఆర్లు తెప్పియండి, వాళ్ళ సర్టిఫికెట్లు తెప్పియండి, వాటిని బట్ట బయలు చేసే బాధ్యత నాది. సర్టిఫికెట్లు వాళ్ళ తల్లి కాపు కులానికి చెందిన అమ్మాయి, ఇక్కడికి వచ్చినాక కమ్మ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి అయింది. ఆమె ఎస్టీ సర్టిఫికేట్ మీద ఉద్యోగం చేస్తుంది ఆంధ్రాలో. తన కొడుకుని తెలంగాణలో కమ్మ సామాజిక వర్గంగా చూపించుకున్నది, ఆంధ్రాలో పోయి నాయకపూడి చూపించుకున్నది. అంటే వాళ్ళ వెనక గూడు పుట్ట అని చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజలు కట్టిన పన్నుల ద్వారా వచ్చిన సొమ్మే తప్ప ఏ కలెక్టర్ దగ్గర నుంచో, ఏ ఎమ్మెల్యే దగ్గర నుంచో, ఏ మంత్రి దగ్గర నుంచో, ఏ ముఖ్యమంత్రి తీసుకొచ్చో ఇయ్యడు. వాళ్ళ ఆస్తులు కాదు ఇది. ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, కలెక్టర్ గారు మీరు దయచేసి మీరు దీన్ని తక్షణం విచారించండి. విచారించి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెట్టే విధంగా మీరు ప్రవర్తించాలి తప్ప అక్రమాలకు కొమ్ము గాయమాకండి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా కలెక్టర్ గారిని. అందరూ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.